నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. ఫ్రాన్స్లో జరుగుతున్న G7 సదస్సు వేదికగా ప్రపంచ దేశాలన్నీ ఆశ్చర్యపోయేలా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత ప్రధాని నరేంద్ర మోదీని ఆయన ఆకాశానికెత్తేశారు. ఇద్దరు నేతల మధ్య జరిగిన ద్వైపాక్షిక చర్చలు ఇప్పుడు అంతర్జాతీయ రాజకీయాలలో హాట్ టాపిక్గా మారాయి. మోడీ నాయకత్వంలో భారత్ వేగంగా దూసుకుపోతుందని ట్రంప్ కొనియాడారు. ప్రధానంగా భారత భద్రతా విషయంలో ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించాయి. మోడీ అంటే తనకు అత్యంత ఇష్టమని, ఆయన ఎంతో కాలంగా తనకు మంచి మిత్రుడని ట్రంప్ బహిరంగంగా చెప్పారు. వాణిజ్యపరమైన విభేదాలు ఉన్నప్పటికీ వ్యూహాత్మకంగా భారత అమెరికా దేశాలు చాలా దగ్గరగా ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. ఒకానొక దశలో మోడీని ఉద్దేశించి ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అందరినీ ఆశ్చర్యపరిచాయి. ఆయన ఒక కఠినమైన నాయకుడని, అదే సమయంలో మంచి వ్యక్తి అని ట్రంప్ కితాబునిచ్చారు. భారత్పై ఎవరైనా దాడి చేస్తే అమెరికా చూస్తూ ఊరుకోదని, రక్షణ విషయంలో భారత్కు తాము అండగా ఉంటామంటూ కూడా ట్రంప్ కీలక హామీ ఇచ్చారు. ముఖ్యంగా మోడీ నాయకత్వంలో ఉన్న భారత్కు పూర్తి మద్దతు ఉంటుందంటూ కూడా ఆయన పేర్కొనడం ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది. భవిష్యత్తులో భారత్లో పర్యటిస్తానని ట్రంప్ ప్రకటించారు. వాణిజ్య ఒప్పందాల విషయంలో ఇరు దేశాల మధ్య చర్చలు తుది దశకు చేరుకున్నాయని, త్వరలోనే ఒక మంచి నిర్ణయం వస్తుందంటూ కూడా ట్రంప్ వెల్లడించారు. అమెరికాలో భారత్ చేస్తున్న భారీ పెట్టుబడులను ఆయన ప్రశంసించారు. భారత్ నుంచి వస్తున్న పెట్టుబడులు అమెరికా ఆర్థిక వ్యవస్థకు ఎంతో బలాన్నిస్తున్నాయని తెలిపారు. ఇంధన భద్రత, ప్రాంతీయ భద్రత వంటి అంశాలపై ఇద్దరు నేతలు లోతుగా చర్చించారు. ముఖ్యంగా పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితులపైన భారత్ చేస్తున్న కృషిని ట్రంప్ అభినందించారు. మోడీ నాయకత్వంలో భారత్ ఎంతో బాధ్యతాయుతమైనటువంటి దేశంగా ఎదిగిందని ఆయన కొనియాడారు. ప్రపంచ దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న వేళ ఇలాంటి కీలక సమావేశం జరగడం, అందులోనూ అమెరికా అధ్యక్షుడు భారత్కు మద్దతు తెలపడం వ్యూహాత్మక విజయంగా విశ్లేషకులు భావిస్తున్నారు. ఇద్దరు నేతలు గంటల కొద్దీ చర్చలు జరపడం ద్వారా పాత చేదు జ్ఞాపకాలు వదిలేసి కొత్త మైత్రికి పునాదులు వేసినట్టుగా కనిపిస్తోంది. ఇక ట్రంప్ వ్యాఖ్యలు కేవలం భారత్కే కాదు, ఈ ప్రాంతంలోని భద్రతా సమతుల్యతలకు ఎంతో కీలకం కానున్నాయి. ఇరు దేశాల మధ్య ఉన్న సత్సంబంధాలు ఇకపై కొత్త పుంతలు తొక్కనున్నాయని కూడా ఈ భేటీ నిరూపిస్తోంది. ఇక అంతకుముందు అక్కడ జరుగుతున్నటువంటి సమావేశంలోనే అక్కడ నావికుల పైన జరిగినటువంటి అమెరికా చేసినటువంటి దాడులకు సంబంధించి కూడా మోదీ ఖండించారు. అక్కడ తన యొక్క భారత సైనికులు అక్కడ నావికా దళానికి సంబంధించినటువంటి వ్యక్తులు అక్కడ చనిపోవడం అనేది చాలా దురదృష్టకరం అంటూ పేర్కొన్నారు. ఆ తర్వాత ట్రంప్ ఈ రకంగా మోదీని ఆకాశానికి ఎత్తేస్తూ తన మిత్రుడంటూ చేసినటువంటి కామెంట్లు, మోడీ పైన తను చూపిస్తున్నటువంటి ఈ ప్రేమ సంబంధించినటువంటి యొక్క డిస్కషన్ అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతుంది. Between India and the United States, I think it's a great relationship. I can tell you this, without having a contract, we don't have a contract, you have to write contract, but if they were attacked, we would be there to help them. How is that? Is that a good statement? Okay, come here, man. If anybody attacks that man, we're going to be there. Now, if there's a new leader, I'm not sure about that. If there's a new leader, I don't know about that, but if they're attacked and he's the leader, we're going to be there to help.